నైట్ నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను సాయి. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మేడ్చల్ జిల్లాకు సంబంధించి కూడా వార్త వస్తుంది. కవిత నూతన పార్టీని కూడా ఆవిష్కరించబోతున్నారు. దీనికి సంబంధించి లైవ్ కొనసాగుతుంది, ఇప్పుడు అది చూద్దాం. ఆరంభం నుండి తెలంగాణ సమాజం కోసమే జాగృతి తపన, కృషి, ఏ సమస్యను వదిలిపెట్టని గురుతర ప్రయాణం జాగృతిది. తెలంగాణ ఉద్యమం నుండి తెలంగాణ పునర్నిర్మాణ మహోద్యమం దాకా జాగృతి కార్యకర్తలు కలిసి నడవని సందర్భం లేదు. స్వర్గీయ జయశంకర్ సార్ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా పాల్గొన్నది జాగృతి. ఆదిలాబాద్ నుండి ఆలంపూర్ దాకా ఈ మహా ఉద్యమంలో జాగృతి కార్యకర్తలు లేని ఘట్టం లేదు. ఓవైపు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూనే సమాంతరంగా సేవా కార్యక్రమాలను నిర్వహించింది. ప్రభుత్వాలు చేయని అనేక పనులను జాగృతి ప్రజల భాగస్వామ్యంతో చేసింది. తెలంగాణ వ్యాప్తంగా తిరిగి 10,000 సంవత్సరాల తెలంగాణ చరిత్రను శోధించి పుస్తకాలుగా ప్రచురించింది. తెలంగాణ జిల్లాల్లో 17 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి 20,000 మందికి ఉద్యోగాలనిచ్చింది. గతంలో ఉమ్మడి పాలకుల విధానాలకు అసువులు బాసిన రైతన్నల కుటుంబాలకు అండగా నిలిచింది జాగృతి. బలవన్మరణాలకు పాల్పడ్డ అనేక రైతు కుటుంబాలకు నెలకు 2,500 రూపాయలిస్తూ వారి కంచంలో మెతుకయింది. ఇక మన బతుకమ్మ పునర్వైభవంలో తెలంగాణ జాగృతిది కీలక భూమిక. జాగృతి కృషితో ఊరువాడ పూలవనమై విరిసింది. పల్లెల నుండి ఖండాంతరాలలో బుర్జ్ ఖలీఫా దాకా సాగిన బతుకమ్మ ఖ్యాతిలో జాగృతి పాత్ర అనన్య సామాన్యం. విదేశాలలో జాగృతి శాఖలతో దయచేసి బౌన్సర్లు కిందికి బౌన్సర్స్ మీరు అందరు సైడ్కి రండి. మీరు బౌర్కి రండి. శివారెడ్డి అక్కడ బైక్ దయచేసి బౌన్సర్లు కిందికి దిగండి, సైడ్ కు రండి, స్టేజ్ మీద నుంచి దిగండి. మరికొద్ది కాసేపట్లో ఇప్పుడు కొన్ని క్షణాల లోపల జెండా ఆవిష్కరణను మరి పార్టీ పేరును ప్రకటించబోతా ఉన్నారు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం రానే వచ్చింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఈ రోజు ముందుండి పోరాడుతున్నటువంటి పోరాట యోధురాలు తెలంగాణ ప్రజల ఆశా జ్యోతి, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే బట్టి గుంజుతాం, అన్యాయాన్ని అడుగుతాం, ఏ సంపి జల్లి ముగ్గులేసి గడపాలు ఈ తెలంగాణ కరువు జరిపి కడుపు నింపుతా.
యుద్ధ గీతిక కవితక్క సభా ప్రాంగణంలో ఉన్నారు. ఈ సందర్భం లోపల మరికొద్ది క్షణాల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం రానే వచ్చింది. ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినామో ఆ ఆశయాలను నెరవేర్చలేని క్రమంలో ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆ బాధ్యతలను తన భుజస్కంధాలపై మోసుకొని బడుగు బలహీన వర్గాలకు, యువకులకు, మహిళలకు పెద్దపీట వేస్తూ ఒక సామాజిక తెలంగాణ వైపు దూసుకెళ్తున్నటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఈరోజు పార్టీ ప్రకటించబోతా ఉన్నారు. సమయం ఉన్నది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మీ కరతాళ ధ్వనుల మధ్య పార్టీ పేరును మరియు పార్టీ జెండాను కూడా ప్రకటించబోతా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, కవితమ్మ గారు నాయకత్వం, కవితమ్మ గారు నాయకత్వం. ఈ గడ్డకే నువ్వు ఆడబిడ్డవంట, ఆపండి, ఏవి ఆపండి దయచేసి. జై తెలంగాణ, జై తెలంగాణ. వేదిక మీద ఉన్న వాళ్ళంతా కూర్చోవాలి, దయచేసి కూర్చోండి. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోండి. మీరు జరగండి, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి దయచేసి. కూర్చోండి, అదే అటెల్ కూర్చోండి దయచేసి, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నా ముందున్నటువంటి తెలంగాణ జాగృతి, నా ముందున్నటువంటి తెలంగాణ జాగృతి సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ. ఇవాళ మరి మంచి ముహూర్తం ఉంది కాబట్టి వినిపిస్తుందా? అందరూ హాల్లో ఉన్న వాళ్ళందరూ జై తెలంగాణ. క్లారిటీ రావట్లేదా? ఓకేనా? పక్క జరగండి, సైడ్ జరగండి అందరూ.